జనగామ జిల్లా ధర్మపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దౌపాటి అశ్విని జోరుగా ప్రచారం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటేసి తనకు గెలిపించాలని కోరారు. గ్రామంలో అభివృద్ధిని బాటలు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని, ఈ మేరకు ఉంగరం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముందుకు వస్తున్నాను. గ్రామాభివృద్ధి కోసం అన్ని విధాలా మీకు సహాయ సహకారం అందిస్తాను. మహిళలకు కానీ, యువకులకు కానీ, రైతాంగానికి కానీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, ఈ ఒక్క ఛాయిస్ ఇచ్చి నన్ను గెలిపిస్తారని, ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని నా యొక్క మనవి. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలను అరికట్టి అన్నిటినీ అధిగమించి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ధర్మపురంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దౌపాటి అశ్విని రవి గారిని ఉంగరం గుర్తుకు ఓటు వేయించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల లీడర్ల ఆగడాలు అనేవి శృతిమించిపోతున్నాయి. ఒంటరి మహిళలను చూసి అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇంటికి పోయి నీకు ఇదెట్లా అదెట్లా అని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అదేవిధంగా కులానికి పోయి సొంత అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పంచాయతీ పెట్టడం జరుగుతుంది. వారు ఎన్ని కుట్రలు